దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 6వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషమే లేదు. ఎంత మంచి దేవుని వాక్కు. బలులు ఇష్టము లేవు అంటే ఆయనకి ఇష్టమైంది ఏంటంటే ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా ప్రవక్త ద్వారా పలుకబడిన ప్రవచనము. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందును నాకు సంతోషమే లేదు అని దేవుడు అంటున్నాడు. దాన్ని బట్టి మనము ఏమి ఆలోచించుకోవాలంటే నిత్యము ప్రార్థన యందే పట్టుదల కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని నిత్యము చదువుకోవటం, ఆ పరిశుద్ధ గ్రంథమందలి లేఖనాలను గ్రహింపు అవగాహన మనం చేసుకోవటం, ప్రార్థన చేయటం. ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి. మనము ప్రార్థనకు మించింది ఏమీ లేదు. ఆనాటి ప్రజలు ఇశ్రాయేలు దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలములో సాంబ్రాణి ధూపం వేసేవారు. సాంబ్రాణిని ఔషధాలలోనూ బలి అర్పణలలోనూ ఉపయోగించే వారని పరిశుద్ధ గ్రంథము నిర్గమాకాండము 30వ అధ్యాయము 34వ వచనములో వివరించబడింది. సాంబ్రాణి అది వాడే విధానము దేని నిమిత్తం అంటే అది ఔషధాల్లోనూ వాటిల్లో ఉపయోగిస్తారటది. మధురమైన చెరుకు సుగంధ సంభారాలతో అర్పణలు అర్పించుట దేవునికి ఇష్టము లేవు అని దేవుడే చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనము తెలుసుకుంటున్నాము. అర్పణలు, ఈ బలులు దేవునికి ఇష్టం లేదు. అవన్నీ ఏంటంటే ఆచారాలు. ఇలా 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 చేస్తే నా పాపాలు పోతాయేమోనని. ఇది కాదు. హృదయాన్ని అర్పించాలి. ఈ సుగంధ సంభారాలతో అర్పణలు అర్పించటం కాదు. సుగంధ సంభారాలతో అర్పణలు లోకరీత్యా మన ఇంటిలో మంచి వాసనలు వస్తాయి అంతే. అవి దేవునికి ఇష్టం లేవు. ఆయనకి ఇష్టమైంది ఏంటంటే హృదయాలోచన ఇష్టము, హృదయ తీరు ఇష్టము, హృదయ పరిస్థితి ఆయనకి ఇష్టము. ఏమి జరుగుతుంది అనేది అంతా తెలుసు. హృదయంలో ఉన్నటువంటి విషయాలు అది నాకు ఏమి తెలుసు, అది దేవునికే తెలియాలి కదా. హృదయ రహస్యములు రింగిన దేవుడు అని దేవుని మీద పెడుతున్నాం. కానీ మీకా ప్రవక్త గారు ఏమంటున్నారు? ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది అంతే. ఇట్ ఈజ్ స్టాచ్యుటరీ ఆర్డర్. మనకి అలాంటి అర్పణలు అర్పించటం, సంభారాలతోనూ వీటితోనూ దేవునికి అయిష్టమైనటువంటి ఈ బలులు అర్పించటం అది దేవునికి ఇష్టం లేని పని. మనం చేయకూడదు. ఇది పూర్వకాలంలో పూర్వ ప్రజలు చేస్తుండేవారు. అది దేవునికి ఇష్టం లేదని మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం వింటున్నాము. కారణం కూడా చెప్దాం. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం ఆనాటి ప్రజలు మానలేదు. దేవునితోనే తిరగబడినటువంటి ప్రజలు వాళ్ళు అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళ యొక్క ప్రయాణంలో ఎన్ని బాధలు పడ్డారు. వాళ్ళకి ఏదన్నా కష్ట నష్టాలు ఏమన్నా జరుగుతాయని దేవుడు ముందున్నాడు, వాళ్ళకి ముందున్నాడు.
వాళ్ళు తిట్టుకున్నా ఏం చేసినా మోషే మీద తిరగబడినా సరే దేవుడు వాళ్ళకి చేయవలసినటువంటి సౌకర్యాలన్నీ చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఎంత ప్రేమగలవాడు. ప్రజలు ఎదురు తిరిగినా, ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా ఆ ప్రజలను దేవుడు వదలలేదు, వాళ్ళతోనే ఉన్నాడు. రాత్రుల్లో చలి, రాత్రుల్లో దారి కనిపించదు, అయినా దేవుడు ఏం చేశాడు? ఆయన 2 స్తంభాలను ఆయన ఇచ్చాడు ఆ ప్రజలకి. ఆనాటి ప్రజలు ఇన్ని చేసిన దేవుడు, ఆ ప్రజలు చెడ్డ మనసుతోనే ఉన్నారు కానీ మంచి మనసుతో లేరు. వాళ్ళ యొక్క చెడ్డ క్రియలు మానలేదు. మరియు దేవునికి తిరుగుబాటుదారులుగా దేవుని మాట విననందున వారిపై దేవునికి అసహ్యత కలిగింది. అయినా వదిలేడా? వదల్లా. అయితే దేవుడు మానవుల నుండి విధేయతను, హృదయ పరివర్తనను కోరుకుంటున్నాడు. దేవుడు ఈ యొక్క బలులు కోరుకోవటం లేదు, అర్పణలు కోరుకోవటం లేదు. దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే మానవుల దగ్గర నుండి మానవుల విధేయతను, హృదయ పరివర్తనను కోరుకుంటున్నాడు. అర్థం లేని ఆచార వ్యవహారాలను, బలి అర్పణలను, అవిధేయతను దేవుడు కోరుకోవటం లేదు. అవి చెయ్యకూడదు అంటున్నాడు. నీ హృదయాన్ని నాకు అప్పచెప్పు, నీ యొక్క మనసును నాకు అప్పచెప్పు అంటున్నాడు. ప్రజలు న్యాయాన్ని, విధేయతను విడిచిపెట్టి కేవలం ఆచారప్రాయంగా దేవునికి బలులు అర్పించడం అది అర్ధరహితంగా ఉందని దేవుని దృష్టికి ఈ ప్రజలు దూరమయ్యారు. దేవునికి కావలసింది, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కావలసింది ఏమిటి? దేవునికి కావలసింది మానవాళిలో ప్రేమ, విధేయత, న్యాయబద్ధంగా జీవించడం. ప్రేమ, ఫస్ట్ ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే ఇవన్నీ ఉన్నట్లే. ప్రేమ కానీ ఉంటే, మనిషిలో ప్రేమ అనేది ఉంటే ఖచ్చితంగా విధేయత ఉంటుంది, న్యాయబద్ధంగా జీవించడం ఖచ్చితంగా ఉంటుంది. ప్రేమ అది డంబముగా ఉప్పొంగదు, అది అమర్యాదగా నడవదు, అది స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రేమ ఎంత గొప్పది! ప్రేమ ఉండబట్టే కదా, మానవుల ఎడల ప్రేమ ఉండబట్టే కదా దేవుడు మానవులు పాపములో కొట్టుమిట్టాడుచు వాళ్ళ పాపము నుండి విముక్తి కావాలంటే ఈ బలుల అర్పణలు కాదు, ఒక మహనీయుని యొక్క రక్తాన్ని అర్పించాలి. కనుక ఆయన ప్రియమైన తన బిడ్డని శిలువ యాగము చేయించింది మానవుల ఎడల ప్రేమ ఉండబట్టే కదా. అట్టాటి ప్రేమ ఉన్నదా మనకి? ప్రశ్న వేసుకుందాం మనం. ప్రేమ, విధేయత, న్యాయబద్ధంగా జీవించడం దేవునికి ఇష్టము. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవునికి విధేయతతో జీవించుచు ప్రేమ కలిగిన వారమై ఎవరికి ఏ విషయంలో ఏ సహాయం కావాలో వీలైనంత వరకు సహాయాన్ని చేయటానికి ముందుకు రావాలన్న మనసు కలిగి ఉండటం ప్రేమకు సాదృశ్యం. ప్రేమ అనేది ఉన్నదా లేదా అని చెప్పటానికి ఎప్పుడైతే సహాయానికి ముందుకొస్తున్నారో ప్రేమ కలిగిన మనిషి అని అన్నమాట అర్థం. మనము అలాగ ప్రేమ కలిగి మనం జీవించుచు ప్రభువారి ఆశీర్వాదాలు పొందుకుంటానికి మనం నిత్యము ప్రార్థనయందు ఎడతెగక ప్రార్థన మనం చేయుచు ప్రతి ఒక్కరి మన్ననలను మనం పొందుకుంటూ ప్రతి ఒక్కరి యొక్క బాగోగులు, ప్రతి ఒక్కరి క్షేమాలు మనము చూసుకునే వాళ్ళమయ్యుండి దేవుని ముందు అది మనము ప్రార్థనలో మనం పెట్టుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు.
తండ్రి, నీ యొక్క పరిశుద్ధ గ్రంథమందలి దివ్యమైన లేఖనాలను దేవా మేము ఇలా ధ్యానించుకొని గొప్ప భాగ్యాన్ని తండ్రి మాకు తెలియని రీతిగా మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ఇలాగ ధ్యానించుకునే పద్ధతి నాయన నాకు అనుగ్రహించినటువంటి బిడ్డలు ఏర్పాటు చేసినారని నీ యందు ఎంతో ఆనందంతో తండ్రి నీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను దేవా. ప్రభా, నాతో పాటు నా బిడ్డలను, నీ దాసురాల్ని మమ్మల్ని ఆశీర్వదించి వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నేటి వాక్యాన్ని ఈ వాక్యములోని భావన అర్థం తెలుసుకునే విధంగా ప్రతి మనిషికి, వినుచున్న ప్రతి మనిషికి దేవ మంచి అవగాహన, తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రభువా నీ యందు భయభక్తులు గలవారై బలులు అర్పణలు కాకుండా తండ్రి ఎల్లప్పుడూ నిన్ను నమ్మి నిన్ను విశ్వసించి నీ యందు దేవా నమ్మకంతో ప్రార్థనలు చేయుచు నీ పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.